ఈరోజు నీవు చచ్చిపోతే నీకు నరకమే దారి, నీవు పాతాళానికి దిగిపోతావు. పాతాళం ఎంత దూరం వెళ్ళినా సరే పాతాళం ఏమంటే అడుగు భాగం ఉండదట. ఏముండదు? అడుగు భాగం పాతాళానికి ఉండదు. వెళ్ళిపోతానే ఉంటావు, కేకలు వేస్తానే ఉంటావు, అయ్యో 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 అని కేకలు వేస్తావు. నిన్ను కాపాడే నాదుడు ఒక్కడు కూడా ఉండడు అక్కడ. అర్థమవుతుందా ఈరోజు నీకు? నిర్లక్ష్యము చేస్తున్న విశ్వాసులారా, నిర్లక్ష్యము చేస్తున్న విశ్వాసులారా, దేవుడి రాకడ ఎప్పుడో తెలియని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆలస్యము చేయకు, నిర్లక్ష్యము చేయకు. అదిగో బుద్ధి లేని కనికల వలె నీవు కూడా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే నా పరిస్థితి ఏంటో ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో. ఎవరి కొరకు దేవుని విడిచిపెడుతున్నావు? ఎవరి కొరకు నీ రక్షణ ఆపేసుకుంటున్నావు? ఎవరి కొరకు నీవు దేవుని వెంబడించకుండా ఆగిపోతున్నావు?